ఒక వ్యక్తి ఒక చిలుకని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కానీ అది అతన్ని తిడుతూ ఉంటుంటది. అతను ఎంతో ప్రేమగా చూసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఎందుకు తిడుతుందని మనస్తాపం చెంది దానికి గుణపాఠం చెప్పాలి, దాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఒక ఫ్రిడ్జ్‌లో దాన్ని బంధిస్తాడు. డోర్ క్లోజ్ చేసేస్తాడు. కొంత సమయం అయిన తర్వాత నిశ్శబ్దం అయ్యేసరికి మళ్ళీ ఆగలేక డోర్ తీస్తాడు. ఈలోగా నన్ను క్షమించండి, నేనెప్పుడు అలా మాట్లాడనని చెప్తుంది. ఇంత తొందరగా మార్పు ఎలా వచ్చిందని అనుకుంటాడు. ఇంతకీ మార్పు రావడానికి కారణం ఆ ఫ్రిడ్జ్‌లో చికెన్ ఉంటుంది. అంటే కోడిని కట్ చేసినట్టే నన్ను కట్ చేస్తాడేమో అని భయపడి తను చెప్పిన మాట వినాలనుకుంటుంది. మనం కూడా అంతే. దేవుడు చాలా వరకు ఓర్పుతో, సహనంతో ఎదురుచూస్తాడు. కానీ మనం చేసే తప్పులు వల్ల మనకి అప్పుడప్పుడు మనల్ని శిక్షించవలసి వస్తుంది కాబట్టి శ్రమలొస్తాయి. మనలో కూడా ఈ మార్పు కోసమే దేవుడు శ్రమలు పెడతాడని తెలుసుకోవాలి.